ఇది ఎక్కడి న్యాయం? ఓబీసీలు దాదాపు 50% ఉన్నారు. వాళ్ళకు వస్తున్నటువంటి బ్యాంకు లోన్లు 2%. 50% ఉన్నోళ్ళకి 1% ఉన్నటువంటి మార్వాడీలు, గుజరాతీలకి బ్యాంకు లోన్లు 50% ఇస్తున్నారు. భారతదేశ ఆర్థిక సంపద అంతా కొంతకే వెళుతూ ఉంది, కొంతమందికే వెళుతూ ఉంది. దీన్ని మరి ఆలోచించాల్సిన అవసరం అందరిపైన ఉంది. బ్యాంకులను నియంత్రించాల్సిన అవసరం అందరిపైన ఉంది. బ్యాంకులు కొందరి సొత్తు మాత్రం కాదు. ప్రైవేటీకరణ నుంచి మనం తీసుకొచ్చాం, జాతీయం చేశాం బ్యాంకులన్నింటినీ. బ్యాంకులు ఈరోజు ఒక ప్రైవేట్ బ్యాంకుల్లాగా ఉన్నాయి, కానీ బ్యాంకులు అందరికీ అందుబాటులో లేవు. రెండోది ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కర్ణాటక ప్రభుత్వంలో 25% ప్రభుత్వ కాంట్రాక్టులు ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు. 15% ప్రభుత్వ కాంట్రాక్టులు ఓబీసీలకు ఇస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్టులు ఎందుకు ఇవ్వటం లేదు? ఓ చంద్రబాబు నాయుడు, ఓ సామాజిక న్యాయాన్ని గురించి నువ్వు మాట్లాడినప్పుడు వర్గీకరణలో నేను విన్నా, 1.5 గంట సేపు ఉపోద్ఘాతాన్ని విన్నా. దీనికి జవాబు చెప్పు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎందుకు ఇవ్వటం లేదు? వాళ్ళ దామాషా అంతా ఒక వర్గీకరణ చేసిన వాళ్ళకే ఇస్తున్నావు కాంట్రాక్టులు. కర్రతోమ చెట్టులు కొట్టేది కూడా నువ్వు ఎత్తుకోపోయి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక నీ మిత్రుడికి ఇచ్చుకున్నావే ఏమి? మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఎంతోమంది బీటెక్ పాస్ అయినటువంటి వాళ్ళు గుంటూరు జిల్లాలో 1000 మంది ఉన్నారే, వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు కదా 80 కోట్ల కాంట్రాక్టు. మరి మైన్లు, నేను వెళ్ళాను పోయిన వారం మైన్ల ఆఫీసులకి, నేను అడిగాను ఎన్ని వేల మైన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని అడిగితే వాళ్ళు చెప్పుకొచ్చారు కొన్ని వేలు ఉన్నాయని చెప్పారు. ఎంతమందికి లీజులు ఇచ్చారంటే 1000 మందికి లీజులు ఇచ్చామన్నారు. అందులో ఎస్సీలకు ఏమైనా ఇచ్చారా అనంటే ఆఫీసర్ బ్యా అన్నాడు వాడు. ఓబీసీలకి ఎవరికన్నా ఇచ్చారా ఈ మైన్లు అంటే వాడు జవాబే చెప్పలేకపోయాడు. మరి నాకు ఎప్పుడు చెప్తావు జవాబు అని అడిగాను. నాకు ఒక వారం ఇవ్వండి, అన్ని జిల్లాలకు రాసి కనుక్కుంటాను అన్నాడు. అంటే 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి మైన్స్ను కొంతమంది కరికే ఇస్తున్నారు. అది కూడా లంచాలు తీస్తున్నట్టుగా బాగా వినపడతా ఉంది. లంచం లేనిదే మైన్ ఇవ్వటం లేదు. మైన్ల ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. దీన్ని నేను ఖండిస్తున్నా. మీ అబ్బ సొత్తు కాదు ఇది. మైన్ అనేది సహజ వనరది. సహజ వనరులు సహజంగా అందరికీ పంచాలి. కొందరికే నీ ఇష్ట ప్రకారంగా పంచుకుంటే చూస్తూ ఊరుకోం. దీని ఉద్యమాన్ని తయారు చేస్తాం ఖచ్చితంగా. ఉద్యమాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో తయారు చేస్తాం. ఎంతోమంది చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వాళ్ళకి ఇవ్వండి. ఇసుక కాంట్రాక్టులు ఎవరికి ఇస్తున్నారు? మీరు మీ సొంత వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. మరి దీన్ని ఆపాలని తెలియజేస్తూ మైన్లు కూడా మరి ఇటువంటి తప్పనిసరిగా వర్గీకరణ ఇక్కడ కావాలి. మాకు నర్సు ఉద్యోగాల్లో కాదు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో కాదు, వర్గీకరణ ఇక్కడ తీసుకురావయా చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ చివరిలో రాజధాని 70 సంవత్సరాల నాడు తిరుపతికి ఇస్తామనంటే తిరుపతి వద్దని సంజీవ్ రెడ్డి తీసుకెళ్ళాడు కర్నూలుకి. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుంచి తొళ్ళూరుకు వచ్చింది. మరి దాన్ని కాదని ఒక ఆయన 3 దగ్గరలు అన్నాడు, ఇంకొక ఆయన కాదు ఇక్కడే అని అన్నాడు. దాని జోక్యానికి నేను ఇప్పుడల్లా పోను, టైం ఇద్దాం బాగా. కానీ రాజధాని అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు. రాజధాని నగరం అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు. రాజధాని కట్టేదానికి రాఘవులు చెప్పాడు, బివి రాఘవులు సిపిఎం నాయకులు, 1000 ఎకరాలు చాలయ్యా, నీకు 1000 ఎకరాల్లో సర్దుబాటు చేసుకోవయ్యా అని అన్నాడు. నిజం, హైదరాబాద్కు 1000 ఎకరాలు ఉంది. మద్రాసు రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి?
కర్ణాటకలో ఎన్ని ఎకరాలు ఉంది? మరి ఇక్కడ ఎందుకు? భువనేశ్వర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఢిల్లీలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కట్టబోయే రాజధానికి నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఇంకొక 40,000 ఎకరాలు నాకు కావాలి అని. ఎందుకాయి నీకు 40,000 ఎకరాలు? నువ్వు ఎక్కడ అమ్ముకుంటున్నావు మాకు తెలుసు, ఎక్కడ డైలాగ్ స్టార్ట్ అవుతుందో తెలుసు, ఎంత కరప్షన్ ఉందో రాజధాని నగరంలో తెలుసు మాకు. ఇదొక రియల్ ఎస్టేట్ కేంద్రంగా తయారు కాకూడదు. రాజధాని అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తాం మేము, ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకుంటాం. కానీ రాయలసీమ జిల్లాల్లో ఒంగోలు నుంచి కర్నూలు దాకా అందరూ బాత్తో ఉన్నారు. ఈ గవర్నెన్స్ అనేది ఒకటి వచ్చింది. ఇంకొకటి వాట్సాప్ పరిపాలన అని మీరే చెప్పారే, ఎందుకయ్యా 50 ఫ్లోర్లు ఎందుకయ్యా రాజధాని ఆ సెక్రటేరియట్కి? ఇది ఉత్సాహానికి నేను మెచ్చుకుంటాను, కానీ నువ్వు చెప్పే మాటల్లో ఆంతర్యం ఏంటయా? 50 అంతస్తుల భవనం ఎందుకయ్యా? ఆడ ఒక మూరడు గోతి దోవితే నీళ్లు వస్తున్నాయి, నువ్వు 50 అంతస్తులు కడతానంటావు. కట్టు కట్టు కట్టు, కానీ చాలామంది బాధపడుతున్నారు. అన్ని జిల్లాల ప్రజలు సంతోషంగా లేరు. వేల కోట్ల రూపాయలు ఒక దగ్గర పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం. రాజధాని నగరంలో మరి రియల్ ఎస్టేట్ చేస్తే మేము ఊరుకో. తీసుకొచ్చినటువంటి భూముల్ని ఎవరికి ఇస్తున్నారు, ఏ కారణంతో ఇస్తున్నారు, ఏ పద్ధతితో ఇస్తున్నారు, ఎంత డబ్బు తీసుకున్నారనేది మేము తర్వాత అడుగుతాం. మేము కూడా సేకరిస్తున్నాం ప్రతి చిన్న విషయం. రాజధాని అనేది ఒక పారదర్శకత అవసరం అని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగనని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. అయ్యా 63 కోట్లతో వేసుకుంటాడు ఆయన, మా పెద్ద ఆయన 100 కోట్లతో కూడా వేసుకుంటాడు. కానీ విమర్శలకు తావు లేకుండా చేయడం మంచిది. విమర్శలు బాగా వినపడుతున్నాయి రాయలసీమ జిల్లాల్లో. ఎవరు సంతోషంగా లేరు, ఎవరు గుంటూరు వైపు రావటం లేదు, లోపల మదన పడుతున్నారు. విమర్శలకు తావు లేకుండా ఏ పని చేసినా బాగుంటుందని తెలియజేస్తున్నారు. మా బివి రాఘవులు గారు సిపిఎం పార్టీ నాయకులు చెప్పారు, 1000 ఎకరాలు చాలే, దాంతో తృప్తి పడవయ్యా అని. 36,000 ఎకరాలు తీసుకున్నారు. మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలని నేను ఒక ఆయన చెప్తుంటే విన్నాను. ఇవన్నీ విమర్శలకు దగ్గర అవుతున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ కేంద్రంగా తయారు కాకూడదు. రాజధాని ఒక పవిత్రత ఉంది, దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను.